అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన ఒక అంశం అండి, సింగయ్య మృతి. మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతి చెందాడు కదా. ఈ విషయం మనందరికీ తెలిసిందే, ఇక్కడ వరకు క్లియర్. మొదట్లో దాన్ని డైవర్ట్ చేయడానికి పోలీసులకి వైసీపీ నాయకులే తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చి డైవర్ట్ చేసే భాగంలో ఇదొక ప్లాన్ అన్నమాట. ఎలాగా విచారంలో జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడ్డాడని చెప్పి తెలుసుద్ది, కానీ ఈలోపు మనం డైవర్ట్ చేయాలి. తర్వాత కవర్ చేసుకోవడానికి ఇగో ముందు పోలీసులు ఇలా చెప్పారు కదా అని మనం చెప్పడానికి ఉండాలని చెప్పేసి అని పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత విచారణలో తేలింది ఏంటంటే స్వాధీనం చేసుకున్న కారు కానీ ఆ వ్యక్తి అదుపులోకి తీసుకున్న వ్యక్తి కానీ దానికి ఈ ఘటనకి సంబంధం లేదు అని క్లియర్గా తేలిన తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య పడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది బయటకు వచ్చిన తర్వాత మొదట్లో ఏమన్నారంటే అది డ్రైవర్ తప్పు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదన్నారు. అంటే కారు నడిపేది ప్రభుత్వం నియమించిన డ్రైవర్ కదా, దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏముంటుంది? తప్పంతా కూడా డ్రైవర్ది. డ్రైవర్ని కఠినంగా శిక్షించాలి, దీని పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి అన్నారు. ఇక్కడే సాయంత్రానికి మాట మార్చేశారు. అది ఒరిజినల్ వీడియో కాదు, ఏఐ వీడియో అన్నారు. ఆ రోజు సాయంత్రానికి వీడియో బయటకు వచ్చిన తొలి 2 గంటల్లో కూడా డ్రైవర్ తప్పు అన్న వ్యక్తులు ఆ రోజు సాయంత్రానికి కేంద్ర పార్టీ అంటే వైసీపీ పార్టీ నుంచి ఆదేశాల మేరకు అది ఒరిజినల్ వీడియో కాదు, ఏఐ వీడియో అన్నారు. కంటికి కనబడదా ఏది ఒరిజినల్ వీడియో ఏది ఏఐ వీడియో అనేది తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు ఉన్నారు ఆ రాష్ట్రంలోని. కంటికి మనకి విజువల్స్ తెలిసిపోతూ ఉంటాయి కదా. ఆ తర్వాత డిబేట్లు ఎవడు నమ్మలా, అది ఏ వీడియో అన్నా సరే ఎవడు నమ్మలా. నమ్మకపోతే కేసు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడిందని తెలిసి ఫోరెన్సిక్ నివేదిక కూడా జగన్మోహన్ రెడ్డి కారే తొక్కేసింది, అది ఏ వీడియో కాదు ఒరిజినల్ వీడియో అని చెప్పి తెలిసేసింది. తర్వాత మళ్ళీ ఒక కొత్త స్టోరీ చెప్పుకొచ్చారు. కారులో ప్రయాణిస్తే అంటే ఒక యాక్సిడెంట్ అయితే కారులో ప్రయాణించే వ్యక్తులపైన కూడా కేసులు పెడతారా? అంటే ఆ కారులో జగన్మోహన్ రెడ్డి, విడదల రజని, పేరు నాని, వైవి సుబ్బారెడ్డి 4 కూడా ఉన్నారు. వాళ్ళపైన కేసులు ఎలా పెడతారని చెప్పిన ఒక కొత్త స్టోరీ తీసుకొచ్చారు. జనం ఎవరు నమ్మలా. వీళ్ళు ఒక మాట చెప్పట్లేదు రా బాబు, 10 రకాలుగా 10 మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి అని ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మలా. తర్వాత ఎవరు నమ్మట్లేదని చెప్పేసి పరామర్శ పేరుతో సాధారణంగా పరామర్శ అంటే ఎవరైనా ఇంటికి మనం వెళ్తాం, ఎవరైనా చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి మనమే వాళ్ళ ఇంటికి వెళ్తాం, పరామర్శించేసి మనం వచ్చేస్తాం. ఏదో కాస్త ధైర్యం చెప్పి మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాం, మన ఇంటికి మనం వచ్చేస్తాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికే చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారంటే సింగయ్య భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను పిలిపించుకొని పరామర్శ అయిపోయిన అనంతరం బయటికి తీసుకొచ్చి మనకు సంబంధించిన మీడియా వాళ్ళందరినీ కూడా అక్కడ పిలిచి అక్కడ కూర్చోబెట్టి ఆవిడ దగ్గర మైకెట్టి యాజిటీస్గా వెనకాతల నుంచి ఒక వ్యక్తి ఆయన చెబుతూ ఉంటే ఈవిడ యాజిటీస్గా చెప్పేసింది ఏమని, జగన్మోహన్ రెడ్డి మాకు దేవుళ్ళు అంటుడు, ఇది భర్త చనిపోయి 10 రోజులు అయింది ఇప్పటికి, వాళ్ళ ఆయన చనిపోయి 10 రోజులు అయింది అప్పటికి, జగన్మోహన్ రెడ్డి చాలా దేవుడు గొప్పోడు, మా ఆయన్ని తొక్కేసి నాకు 10 లక్షలు ఇచ్చాడు, నారా లోకేష్ గారు మా ఇంటికి 50 మందిని పంపించారు, మా ఆయన మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి, అంబులెన్స్లోనే ఎవరో చంపేశారని ఒక కొత్త డ్రామా తెరకెక్కించారు. అవి కూడా ఎవరు నమ్మలా. ఎందుకంటే నేను మీకు ఇక్కడ వీడియో పెడతా, చూపిస్తా. అంబులెన్స్లోనే ఎవరో ఏదో చేశారనగానే వైసీపీ మొత్తం మీడియా కానీ సోషల్ మీడియా కానీ మొత్తం అంతా భుజాల మీద ఎత్తేసుకొని అయ్యి బాబా ఇంకేం లేదు అంబులెన్స్లోనే చంపేశారంట, ఇంకంతా అయిపోయింది, రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు, డిబేట్లు చేశారు, ఎవడో ప్రాక్టికల్గా చూపించాడు, కొంతమంది అప్రమేధాలను తీసుకొచ్చారు, ఇలా పడ్డాడు అని చెప్పేసి అని రకరకాల విన్యాసాలు చేశారు. వర్కౌట్ అయిందా? లేదు. మీకు ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తా చూడండి. సింగయ్య భార్య మాట్లాడిన వీడియో మీకు వినిపిస్తా. చాలా స్పష్టంగా మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు, చాలా క్లియర్గా యాక్సిడెంట్లో చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వెళ్ళి చనిపోయాడని ఆవిడ మాట్లాడిన వీడియో నా దగ్గర ఒకటి ఉంది హాస్పిటల్లో, అది ఒకసారి వినిపిస్తా వినండి. జగనన్న వస్తున్నాడు అని చెప్పేసి అని చూడడానికి వెళ్ళాడు, కారు వాళ్ళు ఎవరు గుద్దేసి వెళ్ళిపోయారు. సింగయ్య భార్యని హాస్పిటల్లో అదే రోజున
ఏ రోజైతే గుద్దేశారో అదే రోజున హాస్పిటల్లో చనిపోయిన తర్వాత సింగయ్య భార్య మాట్లాడింది. ఈ వీడియో గురించి ఎవడో ప్రస్తావించట్లా. ఆ తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ చేత చెప్పించింది ఇక్కడ నారా లోకేష్ గారు మనుషులు ఉన్నారు అంబులెన్స్లో అని మాట్లాడతారు. ఏమండి బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే అది జరిగే పనేనా? ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కదా, ఆ పర్యటన మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది. అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు వైసీపీకి చెందిన వ్యక్తులే. సింగయ్య వైసీపీ కార్యకర్తే. గుద్దేసింది జగన్మోహన్ రెడ్డి కారే. అంబులెన్స్లో ఎవరు ఉంటారండి? మెడికల్ స్టాఫ్ ఉంటారు కదా. లేదు అనుకుంటే కూడా సింగయ్యకి సంబంధించిన వ్యక్తులు కానీ బంధువులు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ఉంటారు. అంతకుమించి మూడో వ్యక్తి ఉండే అవకాశం లేదు. ప్లస్ ఎక్కితే ఒకరో ఇద్దరు అంబులెన్స్లోకి ఎక్కుతారు కానీ ఒక 10 మందిని 15 మందిని అంబులెన్స్లోకి పంపించరు. మెడికల్ స్టాఫ్ కాకుండా అంబులెన్స్లోకి ఒకరినో లేదా ఇద్దరినో పర్మిషను. ఇద్దరు ఎక్కుతారు, లేదంటే మా అయితే ముగ్గురు అనుకుంటా, లేదు ఇద్దరే అనుకుంటా, ఒకరో లేదా ఇద్దరు మెడికల్ స్టాఫ్ కాకుండా. అంతకుమించి ఎవరు కూడా అంబులెన్స్లోకి ఎక్కరు. అంబులెన్స్లో చంపేశారని ప్రచారం చేశారు. ఇవాళ సింగయ్య అంశం గురించి ఒక్కడు మాట్లాడట్లా. ఏమైంది, ఎందుకు మాట్లాడట్లా? క్లియర్గా దొరికారు కదా. ఇంత స్పష్టంగా మీరే చంపేసి పైగా దాని గురించి రకరకాల ప్రచారాలు చేయించి ప్రభుత్వం మీద నిందేసి ప్రభుత్వం భద్రత కల్పించలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గానే అపోహను సృష్టించి ఇవాళ వీడియోలు బయటకు వచ్చినది ఎందుకు మాట్లాడట్లేదా మీరు? పైగా ఒక విచిత్రం ఏంటంటే కారులో ఉన్న నలుగురు, అంటే కారు డ్రైవర్ని పక్కన పెట్టేసేయండి, 2 వీడియోలు అవి, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. జగన్మోహన్ రెడ్డి కానీ విడుదల రజని కానీ పేరు నాని కానీ ఎవరైనా సరే ఆ సంఘటన గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఆ సంఘటన గురించి ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లా? తెలుసు వాళ్ళ తొక్కేశారని చెప్పేసి. ఆ 2 వీడియోలు అవి, ఒకటి సాక్షిలో లైవ్, ఆ లైవ్లో మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది సింగయ్యని తొక్కేసింది, వాళ్ళ కార్యకర్తల నాయకులు అరుస్తూ ఉంటారు. రెండోది క్లియర్గా సింగయ్యని తొక్కేసిన విజువల్ మనకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. అంత స్పష్టంగా దొరికేసిన తర్వాత కూడా ఇవాళ ఎంత పచ్చి విష ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు. వైసీపీ విష ప్రచారాలు ఇలా ఉంటాయి.